ఆఖరి పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మీ విషయమై నేను ప్రార్థించుకున్నప్పుడు ఓ చక్కటి మాటను ప్రభు చూపించారు. ఆ మాట ఏంటంటే దీర్ఘశాంతము. ఏ శాంతం? దీర్ఘశాంతం. అంటే అర్థం ఏంటంటే, దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, చాలా రోజులు. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే చాలా దినాలు, మన ఫ్యూచర్లో, మన భవిష్యత్తులో దేవుడు మనకి శాంతమును దయచేయబోతున్నారు. ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలోంచి విడుదల పొందిన తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించబడుతూ వచ్చారు. వారిని సృష్టికర్తని దేవుడు నడిపిస్తూ వచ్చారు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపిస్తూ వచ్చారు ఆయన. సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రమును 2 పాయలుగా విభాగించి కుడివైపున ఎడం వైపున సముద్రపు నీటిని గోడవలే ఆయన నిలిపివేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గోడవలే నిలిపివేసి రహదారిగా మార్చి ఇంచుమించు 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని, ఇలారా 30 లక్షల మంది ప్రజలను ఏ అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ప్రభువు నడిపిస్తూ వచ్చారు. మారా ఎదురొస్తే మధురంగా మార్చాడు. ఆకలేస్తే మన్నాను కురిపించాడు. దాహం వేస్తే చెకుముకి రాత్రి బండను చీల్చి సముద్రమంత ప్రవాహముగా నీళ్ళిచ్చాడు. నడిపిస్తున్న దేవుడు సీను అరణ్యానికి ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చినప్పుడు ఆ సినాయి ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నడిపిస్తున్న నాయకుడైన దైవజనుడైన మోషేను దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఆ సీనాయి పర్వతం క్రింద నుండి పైకి 7.5 కిలోమీటర్ ఉంటుంది. మెట్లుండవు, దారుండదు, ఇంత బండరాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ల మధ్యలోంచి నడిచి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయేల్కి, జోర్డాన్కి, ఈజిప్ట్ దేశానికి మధ్యలో ఒక ప్రాంతం ఉంది, అది సీనాయి ప్రాంతం. ఆ ప్రాంతానికి అమ్మగారు నేను కూడా వెళ్ళొచ్చాం. ఇలా మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడాడే, సాక్షాత్తు ఆ స్థలాన్ని కూడా మేము వెళ్ళొచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సీనాయి పర్వతం మీద 40 దివారాత్రులు మోషే గారు దేవునితో గడిపాడు. దేవుని సన్నిధిలో నివసిస్తూ వచ్చాడు. ఆ తరువాత దేవుడు చేతి వ్రాత చేత, దేవుని చేతితో వ్రాయబడిన ధర్మశాస్త్రం, నిబంధన పలకలను మోషేకు అనుగ్రహించాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ నడుచుకోవాలో, ఏ పద్ధతుల్లో నడుచుకోవాలో, ఏ క్రమమైన ఉన్నతోపదేశ క్రమాల్లో కొనసాగాలో ఆ నిబంధనలు, ఆ 10 ఆజ్ఞలను పాత నిబంధన కాలంలో మన పితరులైన ఇశ్రాయేలుకి దేవుడిచ్చాడు. అవి తీసుకున్నాడు మోషే గారు. ఈ లోపులో జరిగిన చరిత్ర ఏంటంటే, మోషే ఏమైపోయాడు, మాకు అనవసరమయ్యా, అహరోనయ్యా మాకు ఒక దూడను చెయ్యి, మేము దూడారాధన చేసుకుంటాం ఐగుప్తులో చేసినట్లుగా అంటున్నారు ఇశ్రాయేలీలు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, మారాన్ని మధురంగా మార్చి సముద్రాన్ని పాయలు చేసి చెకుముకి రాతి బండను చీల్చి సముద్రం అంత ప్రవాహముగా నీళ్ళిచ్చి మాంసము కావాలంటే అడుగున్నారా, ఇంచుమించు 2 అడుగులు ఎత్తుగా వాళ్ళ వాకిళ్లలోనే పూరేళ్ల కురిపించిన దేవుడిని మరిచిపోయి ఏమంటున్నారు ఇశ్రాయేలీలు, మా ఒక దేవుడిని దూడం చేయి, దూడారాధన చేసుకోండి అంటే, అప్పుడు అహరోను గారు ఏమనాలి, మరి ఏంట్రా బాబు ఇలాంటి మాట్లాడుతున్నారు మీరు,
సముద్రాన్ని 2 పాయలు చేశాడు మన దేవుడు, మన కళ్ళ ఎదుట. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘమై నిలిచాడు. రాత్రి చీకట్లో సంచరించకుండా అగ్నిస్తంభమై మనకు దారిని చూపించాడు. ఇన్ని చేసిన దేవుణ్ణి మరిచిపోయి మళ్ళీ ఏంటి దూడం చేయమంటున్నారు? నేను చేయను. మోషే గారు సీనాయి పర్వతం మీదకి దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఆయన వస్తాడు అని చెప్పాలి కదా, చెప్పట్లా. ఇలా చెప్తే నాకు వీళ్ళు కానుకెవరేమో, ఈ పాస్టర్ గారు, ఆరోన్ పాస్టర్ యాజకుడు ఇలా చెప్తే ఏమండి, నేను అలాగే ఒకసారి వాక్యంలో చెప్తా ఉన్నా ఆయనకి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయని నాకు తెలియదు. నాకేం తెలుసు మీ సంగతులు, దేవుడు తెలుసు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉంటాను. ఆ సహోదరుడు దేవునికి 500 రూపాయలు ఆ రోజుల్లో 20 ఏళ్ల క్రితం కానుక ఇవ్వటానికి తెచ్చి, నేను చెప్పిన వాక్యం అతనికి పొడుచుకుంది. ఎవరికి? ఆ సహోదరుడికి పొడుచుకుంటే జరిగిన చరిత్ర చెప్తున్నాను మీకు. కథగా పెట్టగాలు చెప్పడం నాకు తెలియదు, కట్టుకథలు పెట్టకథలు చెప్పడం నాకు చేత కాదు. చెప్తే అతను మనసులో పొడుచుకుందా వాక్యం ఆయనకి. ఆయన పేరు అబ్రహాం అయ్య పేరు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు. ప్రియులారా, తెచ్చిన 500 రూపాయల కానుక దేవునికి సమర్పించుకోకుండా పాస్టర్కి ఎత్తున్నాను అనుకుని మనసులో, పాస్టర్ ఈ మాట చెప్తాడు నా కొరకు చెప్పాడు. నీ కొరకు అది ఎవరి కొరకు చెప్పేదాడు దేవుడు? మీ కొరకే కదా యేసయ్య చెప్పేది మాటలు, మన కొరకే కదా. మీ కొరకు చెప్తాడు, నా కొరకు చెప్తాడు. మనం ఆ మాటలు వింటున్నప్పుడు ఏం చేయాలని బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుందంటే, మనసును సరి చేసుకోవాలి. ఆమేన్. మనం ఆయన తట్టు తిప్పబడాల. మనం మరణము నొందుడు ద్వారా ఆయన ఆనందించడు, సంతోషించడు. మన మనసు తిప్పుకొని బ్రతుకుడు ద్వారా యేసయ్యకు సంతోషం. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన వితిన్ 8th మంత్లో 8 నెలల్లో చచ్చిపోయాడు. నిజం చెప్తున్నాను మీకు. కనుక మనస్సులో ఏది పెట్టుకోకూడదు. మనసులో ఏ ఉక్రోషం, ద్వేషాలు పెట్టుకోక. ఏదైనా ఉంటే మనం వెంటనే సరి చేసేసుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రాముఖ్యంగా ఈ సంవత్సరం ఆకారకు వచ్చిన మనలో కూడా ఇటువంటి మరి కార్పణ్యాలు, మరి మనసులో విభేదములు, విమతలు, కక్షలు, అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఉండి మళ్ళీ కొత్త సంవత్సరాలు అడుగు పెట్టకూడదు. అలా అడుగు పెడితే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఈ 2020 సంవత్సరంలో ఏ బ్రతుకు బ్రతికావో 2021 కూడా అదే బ్రతుకు నీకు ఉంటుంది. నువ్వు మనసు మార్చుకుని కొత్త సంవత్సరాలు అడుగుపెట్టావనుకో, నీ గిన్నె నిండి పొరలుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ చేతి పని ఆశీర్వదించబడుతుంది. నీ పాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ వ్యవసాయాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. నీ పిల్లల్ని ఉన్నత స్థానాల్లో ప్రభు నిలబెడతారు. వాస్తవం. తోడ చేయమంటారేంటి? మోషే గారు వస్తారు, మా తమ్ముడు, నేను చేయనొచ్చు కదా, నేను చేయకపోతే కానుక ఇవ్వడమో బతకటానికి మరి బతుకు తెరిగి ఉండదేమో అని ఈయన ఏం చేశాడంటే, చేస్తాను మీ బంగారం అంతే మన దూడ చేశాడు. చేసిన తర్వాత దూడను ఆరాధించుకుంటూ ప్రియులారా విచ్చలవిడిగా క్రమం తప్పి అక్రమాల్లో జీవిస్తూ ఇశ్రాయేలు అందరూ కూడా మిశ్రిత జనముగా మార్చబడ్డారు. భయంకరమైన ఆ సహవాసం, దోషం వాళ్ళని పట్టేసింది. ఆ విచ్చలవిడిగా మత్తు పానీయాలకి ప్రియారా, ఆ మత్తు పదార్థాలకు ద్రాక్షరసం తాగి ఆ మత్తులో, ఆ మైకములో, ఆ మదములో ఏం చేస్తున్నారో కన్ను మిన్ను కానరాకుండా వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటుంటే బైబిల్లో రాయబడి ఉంది, తినుటకు కూర్చుండి ఆడటానికి. మీరు చెప్పరు, మీరు మా తెలివైన వాళ్ళు. తింటా కూర్చుండి ఆడుటకు లేచారని రాస్తుంది. ఇశ్రాయేలీలు లేచి విచ్చలవిడిగా నాట్యాలు చేస్తూ ఉంటుంటే ప్రియులారా, అప్పుడు మోషే గారు కొండ దిగి వస్తున్నాడు. యెహోషువ అని అంటాడు, ఏంటి ఆ ధ్వనులు వినబడుతున్నాయి యెహోషువా, ఏంటి ఆ ధ్వనులు అంటుంటే, అదేనయ్యా మరి సంతోషంతో నాట్యం చేస్తున్నట్టు వినపడుతుంది అన్నాడు. కిందకు వచ్చి చూస్తే వాళ్ళ అక్రమాలు, వాళ్ళ విచ్చలవిడితనం, వాళ్ళ సహవాస దోషములో, ప్రియుల దుష్టత్వంతో, కాముకత్వంతో భయంకరమైన విన్యాసాలు చేస్తూ ఉండగా మోషే గారికి ఎక్కలేని కోపం వచ్చేసి
దేవుని సన్నిధిలో 40 రోజులు పాలు పొందుచు నిద్రాహారాలు మానేసి తిండి తిప్పలు మానేసి 40 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చేతి చేత వ్రాయబడిన ఆ నిబంధన పలకల్ని ఆ కోపావేశంలో మోషే గారు ఏం చేశాడంటే ఇసిరి కొట్టాడు, ఉగ్రుడై. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న విన్యాసాలని తట్టుకోలేక ఇసిరి కొడితే పలకలు ఏమవుతాయి? రాతి పలకలు ఏమండి, పలకలు ఏమవుతాయండి? నేను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 6 బేళ్ళు పలకల బద్దలు కొట్టా. రోజు పలక బద్దలు కొడుతుంది నా పని. ఉదయం మా అమ్మగారు కొత్త పలక ఇచ్చేది. ఇది మార్కాపురం పలకలే, మట్టి పలకలు. ఆ రోజుల్లో మట్టి పలకలు. బేళ్ళు కొంటూ ఉండేవాడు మా నాన్నగారు. మా నాన్న చాలా మంచివాడండి. మా నాన్న నన్ను చాలా బాగా చూశాడు. హల్లెలూయా. అన్ని గుడ్డే బిస్కెట్లే, ఇక వేరే బిస్కెట్ పెట్టేవాడు కాదు. విజయవాడ వచ్చి తీసుకొచ్చేవాడు అక్కడికి, మా ఊరికి. అప్పుడు మా ఊళ్ళో అంత సిటీ కాదు, అవి దొరికేవి కాదు. విజయవాడకు వచ్చి ఖరీదు చేసి మార్కెట్లో వన్ టౌన్లో తీసుకొచ్చి డబ్బాలు. ఈ బలం ఇప్పుడుది కాదండి, అప్పుడుది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బద్దలు కొట్టేసాడో దేవుడు అంటారు, నువ్వు మరలా 2 పలకలు తీసుకుని నా దగ్గరికి రా అన్నాడండి. నిర్గమకాండం 34వ అధ్యాయంలో. మరలా వెళ్ళిన తర్వాత దేవుడు సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలను అని చెప్పాడు. ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు, మరి నరుడును ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైను ఎద్దులైను మెయ్యకూడదని సెలవిచ్చాను. కాబట్టి మొదటి పలకల వంటి 2 పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు. ఆమేన్. 6వ వాక్యం జాగ్రత్తగా వినండి. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యెహోవా దేవుడు ఎవరండి? కనికరము గల దేవుడు. ఆయన దయామయుడు. 3వదిగా దీర్ఘశాంతుడు. 4వదిగా విస్తారమైన కృప సత్యము గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం చెప్పుగా ఉంటే 4 రోజులు పడద్దు. కానీ ఇందులో పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే ఆయన దీర్ఘశాంతుడు. ఆమేన్. ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, దయచూపే దేవుడు, కనికర స్వరూపుడు అని లేఖనాల్లో మనము ఈ చక్కటి విషయాన్ని చదువుకుంటున్నాం. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయన దీర్ఘశాంతుడైతే మనం కూడా ఎలా ఉండాలి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. శాంతము అనే పేరు పెట్టుకుంటారు కానీ చాలామంది వారిలో ఏముండదు? దీర్ఘశాంతం పక్కన పెట్టండి, శాంతమే ఉండదు. ఇక దీర్ఘశాంతం ఎక్కడొస్తుంది? శాంతం. అందుకే ప్రభులు వారు చెప్తున్నారు క్రొత్త నిబంధనలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. హల్లెలూయా. మీ హృదయాల్ని కలవరపడకండి. లోకంలో మీకు మరి శ్రమ కలుగుతుంది. నా బిడ్డలారా, నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నా శాంతిని మీకు ఇచ్చుట కొరకే వచ్చాను. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య ఎవరి ఇంట్లో ఉంటాడో, యేసయ్య ఎవరు గుండెల్లో నివాసం చేస్తాడో, యేసయ్య ఏ ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఉంటాడో ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న మనుషులందరికీ శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్ అని చెప్తున్నాడు ఆయన.
ఆయన శాంతినిచ్చేవాడు. దుష్ట శిక్ష రక్షణ కాదు. శిక్షించిన వారిని రక్షించటానికి, దుష్టుల్ని రక్షించడానికి వచ్చినవాడు కాదు, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చారు. మనందరికీ శాంతి సమాధానమును అనుగ్రహించడం కొరకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకే మనం అందరము శాంతాన్ని పొందాలి. ఎన్ని ఉన్నా ప్రియులారా, కిలోలు బంగారం ఉండొచ్చు, రంగు టంకుపెట్టిలో వెండి ఉండొచ్చు, బస్తాల ధాన్యం ఉండొచ్చు, డబ్బాలు నూనె ఉండొచ్చు, అన్నీ ఉన్నాయండి. పరుపులు ఉన్నాయి. ఒకే పంపులో నుండి టిక్ అని అటు తిప్పితే సన్నీళ్ళు వస్తాయి. అదే ట్యాప్ ఇటంటే మళ్ళీ అదే ట్యాప్ నుంచి వేడి నీళ్ళు వస్తాయి. అన్నీ ఉన్నాయి. ఆ ఇంట్లో ఏమి లేదండి, శాంతి లేదు, సమాధానం లేదు. సమాధానం ఎక్కడుంటుందో, విశ్రాంతి ఏ కుటుంబం పొందుకుంటుందో, దీర్ఘశాంతము కలిగి ఎవరు జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తారు అనే సంగతి వాస్తవం. అట్లాంటి శాంతి, విశ్రాంతి, నెమ్మది, క్షేమం మనము మన కుటుంబాలు పొందుకోవాలని ఉద్దేశించిన వారమైతే, ఆ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకు ఆ 4 పిల్లలకి ఏముండాలి? ఐక్యత ఉండాలా, సమ్మతి ఉండాలి. ఆ 4 పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నట్టు వినాలా. నువ్వు చెప్పేది నేనంటే అయిపోయాయి. ఆ ఇంట్లో ఇక సమాధానం ఉండదు, శాంతి పనిచేయదు. ఎన్నో కుటుంబాలు మనం చూస్తూ వస్తున్నాం, ఎన్నో ప్రాంతాలు చూస్తూ వస్తున్నాం. సమాధానము లేక, విశ్రాంతి లేక, దీర్ఘశాంతం చొప్పని వారిగా జీవిస్తూ వాళ్ళ జీవిత పయనములో కొనసాగుతున్నట్లుగా అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి దుర్బలమైన పరిస్థితులు మనకు, మన కుటుంబాలకు కలగకుండా నిమిత్తమై సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ ఆఖరి పునరుద్ధానపు ఆరాధనలో, నా బిడ్డలారా మీరందరూ కూడా దీర్ఘశాంతము కలిగి జీవించండి, ఆమేన్ అని ఆయన చెప్తున్నాడు. ఒక్కొక్క మాట మనం ధ్యానం చేసుకుంటుంటే సంఖ్యాకాండంలో చూడండి, 14వ అధ్యాయం 17, 18 వాక్యాలు చదువుదాం. యెహోవా దీర్ఘశాంతుడును, యెహోవా మనం ఆరాధించుకుంటున్న దేవుడు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంట? దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచకుండా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడు. నీవు చెప్పిన మాట చొప్పున, నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఆమేన్. ఆయన చెప్తున్న ప్రతి మాట, దేవుడు చెప్తున్న ప్రతి మాట మనం ఎప్పుడైతే తూచా తప్పకుండా పాటిస్తామో, మన అపరాధములు, పాపాల్ని, మన దోషాలను క్షమించే దేవుడు, క్షమించుటకు శక్తి గలవాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఇక ఎవరు మనల్ని క్షమించరు, ఎవరు మన మీద జాలి చూపరు. మనల్ని క్షమించేవాడైనా, మనకు శాంతి సమాధానం కలుగు చేసేవాడైనా, మనకు సమృద్ధిని ప్రసాదించేవాడైనా, మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేసేవాడు ఎవరైనా సర్వప్రపంచములో ఉన్నారు అంటే భూతలమంతా భూతద్దమెట్టి చూసిన ఒకే ఒక్కరున్నారండి, ఆయన నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయనే మనల్ని క్షమిస్తాడు. క్షమించి ఆయన మాట విన్నప్పుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన మాట విన్నవారిని ఏం చేస్తాడు అనే సత్యాన్ని మనం బైబిల్లో చూస్తుంటే, ప్రియులారా, పొట్టేళ్ళు అర్పించుట కంటేను, బలులు అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టము. ఆమేన్.
మాట వినాలి. ఇవన్నిటికంటే మాట వినాలి ముందు. మాట వినకుండా తొలనాడి, మాట వినకుండా ధిక్కరించి, మాట వినకుండా నిర్లక్ష్య స్వభావమును వెళ్ళబుచ్చుచు ఈ లోకంలో వేసే ప్రతి అడుగు మనం వేస్తున్నాం అనుకోండి, మనకు శాంతి కలగదు, సమాధానం. మనము ఎన్ని తీర్థయాత్రలు తిరుగుతున్నా, ఎన్ని కొండలెక్కుతున్నా, ఎన్ని మార్గాల గుండా వెళ్ళి అక్కడ శాంతి ఉంది, ఇక్కడ సమాధానం ఉంది, అక్కడ ఏదో కలుగుద్దని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీ ప్రయత్నములన్నీ విఫలమైపోతాయనే సంగతి వాస్తవం. నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వినుట ద్వారా ఆయన బలము నిన్ను గణపరచునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. దేవుని బలము నిన్ను గణపరుస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థలములకు ఎక్కిస్తుంది. ఆయన మాట మనం విని లోబడి విధేయడం వల్ల. ఆయన ఎవరు? దీర్ఘశాంతుడును కృపాతిశయుడు. హల్లెలూయా. దీర్ఘశాంతాన్ని ఇచ్చేవాడు ఆయన. దీర్ఘశాంతుడు కనుక మనకేమిస్తాడు? ఏమండి, ఏం మాట్లాడండి. దేవుడు అంటున్నాడంట. దేవుడా, నువ్వు శాంతించాలంటే, నీకు సమాధానం కావాలంటే ఏం చేయాలి దేవుడు అంటే, ఆ దేవుడు చెప్తున్నాడు భక్తులకి ఏమని? భక్తులారా సారాయి పట్టురండ్రా. ఆ దేవుడికి అది అలవాటు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, కామ క్రోధ లోభ మదమచ్చర్యములు లేనివాడు. మన దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పనా? నా బిడ్డలారా, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ ప్రభువును చూడలేరు. పరిశుద్ధత చాలా అవశ్యం, చాలా అవసరం. కనుక అందుకే ఆయన మాట విన్న వెంటనే లోబడి విధేయులమై మనం సాగిపోతున్నప్పుడు దేవుడు బలసంపన్నుడు. దేవుడు తన బలము చేత మనల్ని గణపరుస్తాడు. ఎప్పుడు గణపరుస్తాడు? ఆయన గణపరిచే విధంగా మనం గణపరిచినప్పుడు. హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మనం అందరము కొనసాగుతున్నప్పుడు ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు గనుక మనకు చేయనుద్దేశించిన కీడు చేయకుండా మన అపరాధములు దోషాలన్నింటినీ క్షమించేసి ఆయన మాట విన్న వెంటనే ఆయన బలము ద్వారా మనల్ని గణపరుస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మాట వినుట శ్రేష్టము. యేసు ప్రభువులు వారు చెప్తున్నారు క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమనంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ వస్త్రముల గురించి కానీ మీ దేహాల గురించి కానీ మీరు చింతపడకండి. మీకేం కావాలనో నాకు తెలుసు. మనకేమి కావాలనో మన పరలోకపు తండ్రికి తెలుసు. వాటన్నిటినీ అనుగ్రహిస్తాడు. వీటన్నిటి విషయమై చింతపడేవారు ఎవరంటే, ఇదిగో నా బిడ్డలారా, లోకస్తులు, నన్ను ఎరగని వారు, నా మాట మీద నమ్మకం ఉంచిన వారు, నన్ను నమ్మని వారు, వీటన్నిటి విషయమై అన్యజనులు అనగా దేవుని ఎరగని వారు విచారిస్తారు, చింతపడతారు. మీరెవరు అని అంటూ అదిగో ఆకాశ పక్షులు చూడండి, ఇదిగో అడవిలో ఈ పువ్వులు చూడండి ఎంత వికసించినాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఇటుకు నీళ్లు పోసేవాడు ఉన్నాడా? అడవిలో వృక్షాలకు నీళ్లు పోసేవాడు ఉంటాడా? ఏమండి, అడవిలో వృక్షాలకు ఎరువు వేసేవాడు ఉంటాడా? కలుపు తీసేవాడు అడవిలో, నల్లమల్ల అడవిలో, మన అడవిలోనే ఉంటాడా? ఎవడు ఉండడు. అయితే ఎంత వికసిస్తున్నాయో, ఎంత పుష్పిస్తున్నాయో ఈ పక్షులు. మరి కోత కొయ్యవు, విత్తనాలు జలవు, పంటను సమకూర్చుకోవు, కొట్లలో నింపుకోవు, వాటిని పోషించట్లేదు నేను. ఇదిగో నా పిల్లలారా, పక్షుల కంటే పువ్వుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఎంతో శ్రేష్ఠులు. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మానవ జన్మ అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. ఎంత శ్రేష్టమైందో అంత నీచమైంది కూడా. ఎప్పుడు శ్రేష్టమైందంటే, దేవుని మాట మనం వింటే మనం శ్రేష్టతను అనుభవిస్తాం.
దేవుని మాటకు మనం లోబడితే శ్రేష్ఠులుగా ఉంటాం. శ్రేష్టమైన ఆహార పదార్థములు మనం భుజించేటట్టుగా మనం ఆరాధిస్తున్న యేసయ్య మన దగ్గరికే తీసుకొస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసి చూపిస్తానని లేఖనాల్లో ఈ చక్కటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. కనుక మనం చేయవలసిన పనుల ఆ శ్రేష్టమైన అనుభవాన్ని పొందుకోవాలంటే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. అప్పుడు అవన్నీ కూడా మన పరలోకపు తండ్రికి మనకు ఏం కావాలో అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించుటకు సమర్థుడు. భూమియు దాని సంపూర్ణతయు ఆయన్నే. ఆయన చేయదలుచుకుంటే ఎంతటి కార్యమునైనా చేస్తాడండి. చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. మరొక మాట కూడా చదువుతుంటే బైబిల్లో మరి చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎఫెసీలు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఈ మాటలు చదువుదాం. 4వ అధ్యాయం 3వ వాక్యం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. మీరు అనగా మనము, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను, ఓ ఎఫెసీ సంఘస్థులారా, నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎలా నడుచుకోవాలని? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. వినయం ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు ఏమవుతారు? ఘనపరచబడతారు. హల్లెలూయా. వినయం ముందు ఏముంటుంది? ఘనత ఉంటుంది. సామెతలో రాస్తుంది. నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం ముందు నాశనం ఉంటుంది. గర్విష్ఠుల ముందు ఏముంటుంది అంటే నాశనం. ఎవడైనా గర్విస్తున్నాడు అనుకో, సామెతల్లో ఉంది క్లియర్గా. వినయము ముందు ఘనత ఉంటుంది. ఎవరు వినయ భయభక్తులు కలిగి, వినయ భయభక్తులతో, విధేయతతో ప్రభు పాదాల చెంత బ్రతుకు కాలమంతా వినయ భయభక్తులు కలిగి, వినయం దీర్ఘశాంతముతో కూడిన, ఏ వినయం? మామూలు వినయం కాదు, దీర్ఘశాంతముతో కూడిన వినయం. కొంతమందిని చూస్తుంటే మనం వినయంగా ఉండడానికి ఒప్పుకోం. మనలో గర్వం చోటు చేసుకుంటుంది. ఈడి ముందు నన్ను నేను వినయంగా ఉంటావేంటే, అసలు ఈడెంత, ఈడి బతికెంత, ఈమెంత, ఈమె జీవితం ఎంత అనుకుని గర్వం చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ చూడండి, వినయం ఒక్కటే కాదు, దీర్ఘశాంతముతో కూడిన వినయము. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. దీర్ఘశాంతముతో కూడిన వినయమును, సాత్వికము మనం కలిగి జీవించాలి. అందుకే సృష్టికర్తని దేవుడు చెప్తాడు బైబిల్లో, మోషే నా ఇల్లు అంతటిలో మిక్కిలి సాత్వికుడు. మోషే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా ఇల్లు అంతటిలో నిరీక్షణ, ఉత్సాహము, ధైర్యమును తుదమట్టుకు చేతపట్టినట్లా మనమే ఆయన ఇల్లు. అంటే ఆయన ఇల్లు అంతటిలో కూడా, ఇల్లు అంతటిలో అంటే అర్థం ఏంటంటే, ఇంట్లో ఏముంటాయండి? ఏమన్నా నాయక్ గారు? బెడ్రూములు ఉంటాయి, కిచెన్ రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, వరండా ఉంటుంది. ఇంట్లో ఒకే ఇల్లు, ఆ ఇంట్లో ఇన్ని ఉన్నాయి. అంటే ఇల్లు అంతట్లో అంత అర్థం ఏంటంటే, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, నీ చూపుల విషయములో, నీ ఆలోచన విషయములో, నువ్వు వినుచున్న మాటల విషయములో, నువ్వు మాట్లాడుతున్న మాట విషయములో, నీ హృదయం యొక్క తలంపుల విషయంలో, ఇల్లు అంతటిలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ చూపులు ఎలాగున్నాయి? సవులు వలె ఎదుటి వ్యక్తుల్ని విషపు చూపు నిలుపుతున్నావా? మేఘాలు వలె ఎదుటి వ్యక్తుల్ని హీనపరుస్తున్నావా? నీ చూపు ఎలా ఉంది? మన యేసే చూపులు ఎలా తెలుసా? అగ్ని నేత్రములు కలిగిన వాడు. ఆమేన్.
ఆయన నేత్రములు అగ్ని జ్వాలలమయమని ప్రకటనలో రాస్తుంది. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మన ఇల్లు అంతటిలో కూడా మనము చూపుల్లో, ఆలోచనలో, తలంపుల్లో దేవునికి ఇష్టమైన వారంగా వినయ భయభక్తులతో దీర్ఘ శాంతముతో కూడిన వినయము కలిగిన వారమై సాత్వికముతో దేవుని సన్నిధిలో మనం కొనసాగుతుంటే ఆయన సాక్ష్యం ఇస్తాడు మనల్ని బట్టి. మోషే నా ఇల్లు అంతటిలో మిక్కిలి సాత్వికుడు. ఈ సాత్వికం మనల్ని ఏం చేస్తుందని కీర్తనలో రాసి ఉంటుంది, నీ సాత్వికము నిన్ను గొప్ప చెయ్యునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. మన సాత్వికం మనల్ని ఏం చేస్తుంది? గొప్పవారిగా చేస్తుంది, ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ఏ సాత్వికము, ఏ వినయము? దీర్ఘశాంతముతో కూడిన వినయము, సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది, నిన్ను గణపరుస్తుంది, నిన్ను ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తుంది. ఎంత ఎదుగుచున్నా అంత మనం ఒదిగి ఉండాల. మనం విర్రవీగుతనాన్ని ప్రత్యక్షపరచడానికి, ప్రియులారా, గర్వాన్ని మనం ప్రత్యక్షపరచుకోవటానికి మనం ఈ లోకంలో ఏమి తీసుకురాలేదండి. పట్టుకెళ్ళేది కూడా ఏమైనా ఉందా? పట్టుకెళ్ళేది ఏమైనా ఉందండి? ఏమీ లేదు. ఆ రోజుల్లో మా తాతయ్య గారు ఇంచుమించు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. ఆ రోజుల్లో చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చిన్న వయసులో మంచి బిల్డింగ్ కట్టారు. దాని మీద వాటర్ ట్యాంక్కి ఏమండి ఒక అంశ బొమ్మ పెట్టారు, వాటర్ ట్యాంక్. ఆ పై అంతస్తులో మరి ఆయన ఏమనుకున్నారు నాకు తెలియదు కానండి, అద్దాల ఫిట్టింగ్ పెట్టాడు. అద్దాల ఫిట్టింగ్ ఆయన బెడ్రూమ్లో. ఏమిటి అద్దాల ఫిట్టింగ్ అంటే, అతడు వెళ్ళాడు అనుకో, ఆ అద్దాలు 23 ఉన్నాయి చుట్టూ. ఎన్ని ఉన్నాయి? మాట్లాడేంటండి, 23 అద్దాలు పెట్టాడు బెడ్రూమ్లో. ఇక ఏ వ్యక్తి వెళ్ళినా ఆ అద్దాల రూమ్లోకి 23 మంది కనపడతారు. ఒక వ్యక్తి వెళ్తే ఎంతమంది కనపడతారు? 23 మంది. చాలా విలువైన వస్తువులు అలంకరణ చేసి ఇల్లు కట్టుకున్నాడండి. కట్టిన 6 నెలలకే చచ్చిపోయాడు. ఏం పట్టుకెళ్ళి అద్దాలు పట్టుకెళ్ళాడా ఏమండి? ఆ విలువైన మరి సంపద అంతా తీసుకెళ్ళాడా అని చూస్తుంటే ఏమీ తీసుకెళ్ళలేదు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన జీవిత పయనములో పట్టుకెళ్ళేది ఏమీ లేదు. బ్రతుకు దినములన్నిటా కూడా దేవుని సన్నిధిలో వినయము, భయభక్తి కలిగి సాత్వికంతో కూడిన అనుభవాల్లో నువ్వు నేను కొనసాగుతున్నట్లయితే కీర్తనాకారుడు రాస్తాడు, నా బిడ్డలారా, మీ సాత్వికము మిమ్ములను గొప్ప చెయ్యునుగాక. మీ వినయము, దేవుని సన్నిధిలో మీరు వినయ భయభక్తులతో కొనసాగుతున్న మీ జీవితాన్ని ఆయన ప్రియులారా ఘనపరచబడునుగాక. మీరు ఘనతకు పాత్రులుగా, ఘనత నిమిత్తమైన వాడబడుచున్న పాత్రలమై ప్రభు వాడుకుంటాడని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. ఏ వినయం ఉండాలి మనకి? దీర్ఘశాంతముతో కూడిన వినయము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. మీకు కలుగునుగాక, నాకు కలుగునుగాక. మీకు ఒక బోధ, నాకు ఒక బోధ బైబిల్లో లేదు. మనందరికీ బోధ ఒకటే. నిజమండి, మనందరికీ బోధ ఒకటే. ఆ బోధ అనుసారంగా, ఆత్మానుసారమైన జీవితం కలిగి ఎప్పుడైతే మన జీవితాల్లో ముందు కొనసాగుతుంటామో, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టముగా మనం జీవించాలి. మాట వినుట శ్రేష్టము. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెదగటం మనం పక్షుల కంటే, పువ్వుల కంటే ఎంతో శ్రేష్ఠులమై ఉంటామని లేఖనాల్లో మనం చదువుకుంటా వచ్చాం. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు కనుక చెయ్యనుద్దేశించిన కీడు మనకు చేయకుండా, కీడు నుంచి, అపరాధాల నుంచి, దోషాల నుంచి మనల్ని తప్పించి తన బలము ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఘనపరచునుగాక. ఆమేన్.
అట్లాంటి ఘనత నిమిత్తమైన పాత్రలుగా తీర్చిదిద్దబడిన వారు సర్వప్రపంచంలో మనకు కోకొల్లలుగా కనబడుతూ ఉంటారు. అట్లాంటి అనుభవాల్లో ప్రభు మనల్ని నడిపిస్తాడే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. 4వదిగా మనం చూస్తుంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుదామండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆమేన్. ఏమి ధరించుకోవాలి? మనం దీర్ఘశాంతము ధరించుకోవాలి. ఎలాగా? వస్త్రము వలె. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పెద్దవారు చిన్న పిల్లల్ని లేదా పెద్దవారు చిన్నవారిని గద్దిస్తారు, హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు. పొగ పీల్చుతున్నాడు అనుకో, ఈ పొగ పీల్చుడు ద్వారా నీ గుండెకి రంధ్రాలు పడిపోతాయి, నీ కాలేజం పాడైపోద్ది, నీ ఊపిరితిత్తులు చెడిపోతాయి అని పెద్దోళ్ళు చిన్నోళ్ళకి గద్దించారనుకో, ఏమండి? అప్పుడు ప్రియులారా, మనం చూస్తుంటే ఆ గద్దింపుకు మనం లోబడాలి. ఎప్పుడు లోబడతామంటే దీర్ఘశాంతము అనే వస్త్రము మనము ధరించుకుని ఉన్నప్పుడు. ఆమేన్. నన్ను ఇంత మాట అంటాడా ఈయన అని నువ్వు కోపావేశుడివై ఆ మాటను ధిక్కరించి నువ్వు వెళ్ళిపోయావనుకో, పాడైపోయేది ఎవరు? ఆ ధిక్కరించిన వ్యక్తే పాడైపోతాడు. వాళ్ళు ఆడవారైనా కావచ్చు, మగవారైనా కావచ్చు. కనుక మన జీవితాల్లో బ్రతుకు దినములన్నిటా కూడా దీర్ఘశాంతమును ధరించుకునే ఉండాలి. హల్లెలూయా. అట్లాంటి వారు నాకు ఎప్పుడైనా కనబడ్డారనుకోండి, నేను నవ్వుకుంటూ ఉంటాను. ఈ వ్యక్తికి దీర్ఘశాంతం అనే వస్త్రము లేదు, ఉంటే దేవుని మాట ధిక్కరించడు, దేవుని మాటకు అవిధేయత చూపించడు, నిర్లక్ష్య స్వభావాన్ని వెలబుచ్చడు, ఇతనికి దీర్ఘశాంతం అనే వస్త్రము ధరించుకోలేదు. అసలు దీర్ఘశాంతం అనే వస్త్రము ధరించుకునేవారు ఎవరు? ఏర్పరచబడిన వారు మాత్రమే. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. వాళ్ళు ఎవరంట? ఏర్పరచబడిన వారును, మరలా చదవండి, ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. అదిగో ఇక్కడ 3 క్వాలిఫికేషన్. ఈ దీర్ఘశాంతం ధరించుకున్న వారు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఆరాధన అయిపోయిన తర్వాత పాత చెప్పులు అక్కడ విడిచిపెట్టేసి కొత్త చెప్పులు వేసుకుపోయేవారు కాదు. ఆరాధన జరుగుతూ ఉందండి, పాప తల్లి పేదరాలు బైబిల్ కింద పెట్టుకుంది. ఎన్ని చెప్పమంటారు మీకు? ఆరాధన చేసుకుంటామన్న ఒక అర్ధగంట సేపు ఆరాధన చేసాం, ఆరాధన అయిపోయింది. బైబిల్ తెరిచి చూస్తే ఆ బైబిల్లో పెట్టుకుందంట 60 రూపాయలు. 50 రూపాయలు కానుకేద్దాం, 10 రూపాయలు మనకు ఛార్జీ, 60 రూపాయలు పెట్టుకుని ఉంది. ఎవరు ఎత్తేసారో ఎత్తేసారు. అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళ దీర్ఘశాంతం ధరించుకున్న వాళ్ళు కాదండి. బైబిల్ చెప్తుంది తేటగా, మనం ఇలా కిందకే పైకి చదువుతూ ఉండాలా. అప్పుడు అర్థమవుతుంది మనకి. దీర్ఘశాంతము ధరించుకున్నవారు ఎవరంటే మొట్టమొదటగా దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనం ఎవరు? మన బైబిల్ చెప్తుంది ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా. పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం. ఆయన మేపడి గొర్రెలమై ఉన్నాం. నువ్వు నీ సొత్తు కాదు, దేవుని రక్తం చేత, యేసయ్య రక్తం చేత కడగబడిన మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే, మన ఇష్టం వచ్చినట్టు నడుచుకుందామంటే
కుదరదు, డొక్క చీల్చేస్తాడంట. బైబిల్లో రాస్తుంది, నీ దవడ పళ్ళు విరగొట్టువాడను నేనే, తప్పించేవాడెవడు ఉంటాడా? ఉండడు. ఎవడు ఉండండి. ఆయన కొడితే ఎలా కొడతాడు? ఆయన ఏమి సాక్షాత్తు దేవుడు మన ఎదుటికి వచ్చినాడు. అనేక ఇబ్బందుల మధ్యలోకి, అనేక శోధనల మధ్యలోకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొట్టేసి నిన్ను ఏమీ లేకుండా అనామకుడిగా చేసేస్తాడు. అట్లాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే నువ్వు భయభక్తిగా నడుచుకుంటూ, నీవు నీ సొత్తు కాదని గుర్తించుకొని, నీ తలని నీ సొత్తు కాదు, నీ చూపులు ఆయనవి, నీ చేతులు ఆయనవి, నీ కాళ్ళు ఆయనవి, నీ పంచేంద్రియములు ఆయనవి. ఆయన ఇష్ట ప్రకారంగానే నువ్వు నడుచుకోవాలి. నీ ఇష్టం వచ్చి నడిపించామనుకో ఆయన ఊరుకుంటాడా? తన సొత్తు, తన సొత్తు అండి. ఆయన సొత్తుగా ఉన్న మనల్ని ఆయన ఇష్ట ప్రకారంగా నడిపించుకోవాలని ఆలోచన చేస్తాడు. కానీ మన ఇష్టానుసారంగా ప్రవర్తిద్దామంటే అది కుదిరే పని కానే కాదండి. అట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో పొరపాటున మచ్చుకైనా కనపడకూడదు. ఏర్పరచబడిన వంశమును మరొక కోణంలో మనం చూస్తుంటే మనం అందరము రాజులమైన యాజక సమూహం. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. రాజులమైన యాజక సమూహం. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభులు వారు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రక్తం చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడిన మనం కూడా రాజులమైన యాజక సమూహమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఇక నువ్వు ఆ పేటోడివి, ఈ పేటోడివి, ఆ బజారోడివి, ఈ బజారోడివి, ఇందిరానగర్ రోడ్డువి, ఇస్రాయేల్ పేటోడివి, ఏమండి మరి, లేకపోతే పిల్లికొండ తండావాడివి కాదు. మనమంతా యేసు రక్తం చేత కడగబడ్డాం, ఆమేన్. మనమంతా మరొక కోణంలో చదువుకుంటే సహోదరి సహోదరులు. ఇక్కడ బామ్మర్దులు ఉండరు, మేనమామలు ఉండరు, ఏమండి అల్లుడు ఉండడు, మామ ఉండడు, ఇవన్నీ ఇంటికాడ. సంఘంలో మనమంతా కూడా సహోదరి సహోదరులు, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమై ఉన్నామని లేఖనం చెప్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగాను, రెండవదిగా పరిశుద్ధ జనముగా. దీర్ఘశాంతం ధరించుకున్న వారు ఎవరంటే ఈ 3 క్వాలిఫికేషన్ ఉండాలా. ప్రియులైన వారికి తగినట్లుగా, అంటే దేవునికి మనం ప్రియమైన వారంగా జీవించాలి. రాత్రి విన్నాం కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రియుడు ఎవరికి అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటారు? దేవునికి ప్రియమైన వారుగా ఎవరుంటారు? యెషయా గ్రంథంలో రాస్తాడు, ఈయన నా ప్రియమైన సేవకుడు. హల్లెలూయా. యేసు ప్రభులు గారి నుంచి తండ్రి అయిన దేవుడు చెప్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి, హల్లెలూయా. ఏర్పరచబడిన వంశం, పరిశుద్ధ జనముగా, దేవునికి ప్రియులైన వారికి తగినట్లుగా మనం అన్నిటిని ధరించుకోవాలి. దీర్ఘశాంతమును, జాలిగల మనసును, దయాళత్వమును, అన్నిటిని ఏం చేయాలి? సాత్వికమును మనం వస్త్రము వలె ధరించుకోవాలి. నీలో దీర్ఘశాంతం ఉండాలి. కోపం, ఆ మధ్యన ఎవరో చెప్పారు, కోపపడే వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుందంట. నిజమండి. కోపం వచ్చిందని అడిగి ఏముంటుంది? ఖచ్చితంగా కోపపడ్డావాడిని నువ్వు బీపీ చెక్ చేయించుకో, ఖచ్చితంగా 180 ఉంటుంది వాడికి. నేను చెప్తున్నాను 100%. ఇంక డోకా లేదు, నిర్ధారణ అది. కోపం రానివ్వకూడదు మన జీవితాల్లో. కోపం వచ్చినప్పుడు మనం యేసయ్యను బట్టి అణిచివేసుకోవాలా, తగ్గించుకోవాలి. అట్లాంటి అనుభవాల్లో నువ్వు ఉంటున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నీ బ్రతుకంతా కూడా ఆయన బలపరిచి ఘనపరచునుగాక, ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో 1000 రెట్లుగా ఆశీర్వదించటమే కాకుండా ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనల్ని ఘనపరుస్తూ, మన జీవితాల్లో మనల్ని గొప్ప చేస్తూ, మన సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది కనుక సాత్వికమును, దీర్ఘశాంతమును, జాలిగల మనస్సును, కనికరమును, దీర్ఘశాంతము ధరించుకున్న వారమై ఉండాలని ఉద్దేశించిన వారమైతే దేవునికి మనం, దేవుని సన్నిధిలో కూడి ఉన్న మనం అందరం కూడా ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, దేవునికి
ప్రియులైన వారికి తగినట్లుగా మనము మన కుటుంబాలు తీర్చిదిద్దబడాలని ఈ లేఖన భాగం మనకు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. తరువాత వాక్యం చూస్తుంటే ఏమండి, ఆత్మ ఫలమేమనగా ఏంటి? ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలం ఒక్కటే. మీరు జాగ్రత్తగా వినాలా. ఆత్మ ఫలమేమనగా అని రాసి ఉంటుంది గలతీ పత్రికలో. ఆత్మ ఫలము ఒక్కటే, బత్తాయి పండు ఒక్కటే. అందులో ఎన్ని తొనలు ఉన్నాయి? 9 తొనలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఫలము ఒక్కటే, కమలా పండు ఒక్కటే. అందులో ఎన్ని తొనలు ఉన్నాయి? 9. ఫలము ఒక్కటే, ఆత్మ ఫలము. అందులో 9 తొనలు ఉన్నాయి. ఏంటి ఆ తొనలో ఉన్న అనుభవాలు? మొట్టమొదటి తొన పేరేంటంటే ప్రేమ. ప్రేమ అనొచ్చు దాన్ని. ప్రేమకు తగ్గట్టుగానే మాట్లాడాలి. ఏమండి? యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా తీయని తలంపులో నీవేనయ్యా. లేలుయా. ఏమండి? హృదయం 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 చల్లని హృదయం అన్నట్టుగా మన హృదయం చల్లగా ఉందనుకో, చల్లగా అనొచ్చా? అనకూడదు. హృదయం చల్లగా ఏమండి అన్నప్పుడు చల్లగానే రావాలి మాట. అది దాని అర్థం. ఆత్మ ఫలముల్లో మొట్టమొదటి ఫలం ఏంటంటే, తొన ఏంటంటే, మొట్టమొదటి అనుభవం ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమను గురించి మనం కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చూస్తున్నాం. దేవుని ప్రేమ ఉప్పొంగదు, దేవుని ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, దేవుని ప్రేమ స్వప్రయోజనమును కోరదు, దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, దేవుని ప్రేమ పొరుగువానిది ఆశించదు. ఎన్నో విషయాలు ఉన్నాయి ఆ 13వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మరణము కంటే బలమైనది. దేవుని ప్రేమ అగాధ సముద్ర జలములైన ఆర్పజాలవు. ఈ ఆత్మ ఫలములో ఉన్న ఒక అనుభవం దీర్ఘశాంతం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. హల్లెలూయా. ఇంకోటి ఏంటి? మంచితనం. ఇంకోటి ఏంటి? విశ్వాసం. ఇంకోటి ఏంటి? సాత్వికం. ఇంకోటి ఏంటి? ఆశ నిగ్రహం. ఆశ ఉంది, మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది. ఈ 2021వ సంవత్సరంలో ఏంటి? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలని ఆశ. దాంట్లో ఏముండాలి? నిగ్రహం ఉండాలి. అప్పు చేసి పప్పు కూడా చేయకూడదు. నేను కొంటానన్నాను, ఏమైనా సరే కొనేస్తా, పళ్ళు రాలిపోతాయి. అలా చేయకూడదు. దేవుడు ఇస్తాడు. ఆశ ఉంది. కానీ మన దేవుడెవరు? ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. భక్తుడైన దైవజనుడు ఒక పాట రాశాడండి. ఆయన పాటలు ఎన్నో ఉన్నాయి, కానీ నాకు ఆ పాట బలి హత్తుకుందండి. ప్రింట్ అయిపోయింది నా గుండెల్లో. ఆశలన్నీ నీ మీదనే జీవింతవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే జీవించవా ప్రభు, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, ఆశలన్నీ నీ మీదనే జీవించవా ప్రభో. హల్లెలూయా. నా ఆశలన్నీ నీ మీదనయ్యా. నాకు ఏదైనా ఆశ ఉంటే నా ప్రభువుని యేసుని అడిగిన వెంటనే, నా దేవుడు ఎవరు చెప్పనండి? అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేయుటకు శక్తి గలవాడు. ఈ బైబిల్ పట్టుకుని ఈ సేవలో అడుగుపెట్టిన ఆ రోజుని ప్రభువుని అడిగాను, నేను ఎవరిని చెయ్యి చాపి అడగకూడదయ్యా, నిన్ను
వెంబడిస్తున్న బిడ్డలనైనా సేవకులనైనా ఒకరికి ఇచ్చేటట్టు చేసేవాడు. ఇచ్చేవాళ్ళు ఎక్కడుంటారు? పైన ఉంటారు. తీసుకునేవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏయ్ నాకు ధర్మం చేయని ఇచ్చేవాళ్ళు చేయి పైన పెడతానా? ఆ ఇచ్చేవాళ్ళు చేయి పెట్టి పైన పెట్టి నాకు ఎవరా అంటే ఆ ఇచ్చేవాడే రే మెంటలోడా కింద పెట్టరా చెయ్యి నేను ఇస్తాను అంటాడు ఆయన. ఇచ్చేవాళ్ళు ఎప్పుడు పైనే ఉంటారు. అందుకే దేవుడు అనేక వాగ్దానాల చేత మనల్ని బలపరుస్తున్నాడు. నేను మిమ్మలను మీరు ఇస్తున్నారు కనుక తలగా ఉంచబోతున్నాను, తోకగా ఉంచను. నేను ఒకరికి ఇచ్చేటట్లు మిమ్మల్ని చేస్తాను, ఒకరి యొద్ద తీసుకునేటట్లు మిమ్మల్ని నేను చెయ్యను. అనేక వాగ్దానాలు ప్రభు మన జీవితాలు పెట్టున్నాడు. కనుక ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే నీ శాంతము సంవత్సరాల తరబడి ఆ శాంతంలో సాగాలి. అది దీర్ఘశాంతం అంటే. దీర్ఘశాంతం అంటే సుదూర ప్రయాణం చేసిన, ఎన్ని సంవత్సరాలు గతిస్తున్నా, ఎన్ని సంవత్సరాలు మన జీవితాల్లో దొర్లిపోతున్నా, ఎన్ని సంవత్సరాలు మన కళ్ళ ఎదుటి ఎన్ని క్రిస్మస్ పండుగలు వెళ్ళిపోతున్నా మళ్ళీ ఏముండాలి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. హల్లెలూయా. అట్లాంటి అనుభవాలతో మనం సాగాల. ప్రేమ పక్కనే ఉంది. ఏంటది? ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుందో వాళ్ళ జీవితాల్లో? సంతోషం. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? సంతోషం ఉంటుంది. సంతోషం అంటే అద్దెకు తెచ్చుకున్నది కాదు, ఎరువు తెచ్చుకున్నది కాదు. సంతోషం అనేటువంటిది ప్రభువు మనకివ్వాలా. ఆమేన్. హృదయ అంతర్భావాల్లోంచి ఆ సంతోషం ఉబకాలి. అంతకంతకు మన సంతోషం అభివృద్ధి చెందాలి. పౌలు గారు అంటాడు, నా శ్రమల్లో నేను సంతోషిస్తాను. ఆమేన్. మనం ఎప్పుడు సంతోషించాలి? శ్రమల్లో సంతోషించాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఆయన దయ, కనికరము, దీర్ఘశాంతము కలిగిన దేవుడు గనుక కృప, సత్యములు గల దేవుడై ఉన్నాడు. దీర్ఘశాంతము మన జీవితాల్లో ప్రియులారా వినయముతో కూడిన సాత్వికమును, దీర్ఘశాంతముతో కూడిన వినయమును, సాత్వికమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ సాత్వికము ద్వారా దేవుని దృష్టికి మనం నమ్మకస్తులుగా అవుతాం, మోషే వలె. రెండవదిగా ఆ సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది. హల్లెలూయా. దేవుని మార్గాల్లో మనం నడితే చాలా సింపుల్, చాలా తేలిక. ఈ మార్గాల గుండా మనం వెళ్ళిపోతుంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు గనుక ఆయన ఆజ్ఞల మార్గంలో ఇక రాబోతున్న నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మన జీవితాల్లో దీర్ఘశాంతమును, దయాళత్వమును, మంచితనమును, ఆశానిగ్రహమును, సాత్వికమును, విశ్వాసమును మనం ధరించుకున్న వారమై ఆత్మయాత్రలో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి, భూమికి సృష్టికర్త దేవుడు ఎన్నెన్నో మేలులు చేసి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ మన జీవితాన్ని హృదయ ఆనందము చేత, ఆత్మ సంబంధమైన ఆనందం చేత మనల్ని, మన కుటుంబాన్ని నింపుతాడో. ఆమేన్. దుఃఖము, నిట్టూర్పులు ఎగిరిపోతాయి. ఇక సంతోష ఆనంద గానాలతో పాడుకుంటూ మనం సియోనికి వెళ్ళిపోతాం. మన ముగింపును ఒక మహిమకరంగా మారుస్తాడని లేఖనం చెప్తుంది. ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వాక్యం చదువుదాం. 14:29. దీర్ఘశాంతం గలవాడు, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఏ వివేకి? మామూలు వివేకి కాదు. యేసు ప్రభులు వారు ఏం చెప్పారు? నా పిల్లలారా, గొర్రె పిల్లలుగా ఉన్న మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను. మీరు వాళ్ళ మధ్యలో పావురం వలె నిష్కలంకులను, పాముల వలె వివేకులై ఉండండి. అరే పా అన్న వెంటనే కర్ర తీసి అక్కడ వెళ్ళిపోతుంది, వివేకంగా తప్పించుకుంటుంది. అలాగే దేవుని ప్రజలమైన మనం సాతానుగాడి యొక్క ఊరుల్లో, సాతానుగాడి యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా వివేకంగా తప్పించుకోవాలి. హల్లెలూయా. మరి ఆ వివేకం మనకు కావాలంటే మనకేముండాలి? ఎంతసేపు కొట్లాట పెట్టుకోవాలి, గలాట పెట్టుకోవాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద అలగాల. అట్లాంటి
ఆ నీచమైన అనుభవాలు ఉండకూడదండి. మనం ఇతరులకి ప్రేమను పంచాలి. ఆమేన్. ఇతరులకు మనం ప్రేమను పంచాలి. మనలో కఠినత్వం చూపకూడదు. పాస్టర్ గారు మీరు ఎన్నైనా అనండి, కానీ ఆమె అన్న మాట నా నల్లగుడ్లో మెరగతుందంటే ఎట్లాగండి? ఈ మాట వినాలి కదా, లోపడాలి కదా, విధేయత చూపాలి కదా. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? నీ ఉన్న చోట నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిగా తీర్చిదిద్దుతాడు. ఎవరు వివేకంటే దీర్ఘశాంతము కలిగిన వారు మహావివేకులు. దేవునికి మహిమ కలుగునుగాక. వివేకంట ఇదే అధ్యాయంలో 15వ వాక్యం చదవండి. ఇదే అధ్యాయంలో జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. వివేకి అయిన వాడు వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. తన నడతల్ని, తన నడవడికను బాగుగా కనిపెడతాడు. నేను వెళుతున్న నడక మంచిదా చెడ్డదా? ఏమండి, చాలామంది పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. మీ నడతలు ఎలాగున్నాయి? మట్టి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. మా కోటయ్య ఉన్నాడు, మట్టి ట్రాక్టర్ పెట్టి మట్టి వందల ట్రాక్టర్లు పునాదులు తోలుతానే ఉంటాడు మా తమ్ముడు కోటయ్య. అది తోలినప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్కి మట్టి తోలాడు. 1000 ట్రక్కులు మట్టి. ఎంత? 1000 ట్రక్కులు మట్టి తోలాడు. మొత్తం మీద కొన్ని వేల రూపాయలు సంపాదించాడు. డబ్బు ఉంది. ఇప్పుడే డబ్బున్న వెంటనే బెల్లం ఉన్నదరికి ఏమవుతాయి? ఏం మాట్లాడరు? సీమలు వస్తాయి. కొన్ని డబ్బులు ఉన్నవాడికి ఆ బామ్మది వచ్చేస్తాడు, మేనమామ వచ్చేస్తాడు, బంధువులు వచ్చేసి నిన్ను గాలి కొడతా ఉంటారు. కొట్టినప్పుడు నువ్వు పూరిలాగా ఉబ్బుకోకూడదు. నువ్వు పూరిలాగా. నువ్వు వివేకంగా నీ నడవడికని కనిపెట్టాలా. ఆమేన్. వీళ్ళందరూ నేను కూలి పని చేసుకున్నప్పుడు ఎక్కడున్నారు? యోబు భక్తుల చరిత్రలో కూడా అదే చరిత్ర జరిగింది. యోబు జీవితంలో యోబు రోగైపోయినప్పుడు, యోబు కుళ్ళిపోయినప్పుడు ఎవరు రాలా? యోబుని ఎప్పుడైతే ఆశీర్వదించాడో దేవుడు 2 అంతలుగా, అప్పుడు బంధువులు వచ్చేసారు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేసారు, స్నేహితులు వచ్చేసారు. వచ్చిన వాళ్ళు ఒట్టిగా వచ్చారా? ఉంగరాలు పెడుతున్నారు, బహుమానాలు ఇచ్చేస్తున్నారు. ఒరే, నేను కుళ్ళిపోయినప్పుడు మీరు అందరూ ఏమయ్యారు అంటాడు యోబు. నిజమండి. బాగుంటే అందరం వస్తారు. కాస్త దీనస్థితిలోకి, హీనస్థితిలోకి వెళ్ళిపోయామనుకో, అప్పుడు ఎవరు మన అన్నదమ్ములు కూడా మన దగ్గరికి రారు, మన సహోదరులు కూడా రారు. కనుక వివేకంగా నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ నడతల్ని బాగుగా కనిపెట్టుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. మీ నడవడికను కనిపెట్టుకోవాలి. వేసవి కాలం అంతా చీమలు ఏం చేస్తాయంటే, చీమలు ఏమండి తమ ఆహారమును ఒక చోట చీమలు సమకూర్చుకుంటాయి. ఎప్పుడు? వేసవి కాలం అంతా. వర్షాకాలం వచ్చిందనుకో, ఆ గూట్లోకి వెళ్ళిపోయి వేసవికాలంలో సమకూర్చుకున్నాయే ఆహారం తింటా ఆహా, వేసవికాలంతో బాగా సంపాదించావు. ఓ బావా, ఓ మావయ్య, అత్తమా, ఓ తోడుకోళ్ళ. చీమలు మనుషులు కాదు. చీమల్లో కూడా వరుసలు ఉంటాయి కదా, ఆ చీమలు అనుకుంటున్నాయంట, వేసవికాలం అది సంపాదించామను, వర్షం, ప్రచండమైన వర్షం, దివారాత్రులు వర్షం కొడుతుంది. ఏం పర్లా, శుభ్రంగా తిని శుభ్రంగా పడుకుందాం. సత్తర్లో భోజనం, మసీదులో పక్క, లంక మేత, గోదావరీత. కొంతమందికి అంత ఈదిన సంపాదన ఉండదు, సిల్లి సంచి. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నా ఆ ఆశీర్వాదం రాదు. కారణం ఏంటంటే వివేకులమై మన నడతలను కనిపెట్టుకోవాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు ఎంతోమంది సేవకులు ఇక్కడ పరిచర్య చేశారు. ఆ పరిచర్య అంతంత మాత్రమే. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? వివేకులమై నడుచుకోవాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. వివేకంగా ప్రవర్తించాలి, వివేకంగా నడుచుకోవాలి, వివేకంగా మాట్లాడాలి. సౌలు అవివేకపు పని చేయటం ద్వారా తన ప్రభుత్వం కూలిపోయింది. దావీదు వివేకంగా ప్రవర్తించడం ద్వారా తన రాజ్యం స్థిరపరచబడింది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, దీర్ఘశాంతము కలిగిన వారు మహావివేకులు. ఆమేన్.
హల్లెలూయా. వివేకులు తమ నడతలను బాగుగా కనిపెడతారు. ఆమేన్. చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళినా పర్లా, కాస్త ఎదుగుతారే, పెద్దవాళ్ళు అవుతారే, ఆడపిల్లలు, మగవాళ్ళు కాదు, మగవాళ్ళైనా పెద్దవాళ్ళు అయిన తర్వాత తన నడతల్ని బాగా కనిపెట్టాలి. ఎక్కడ పడితే అక్కడికి తల్లిదండ్రులకు చెప్పకుండా ఆడపిల్లలు పోకూడదు. అలా పోతే వాళ్ళ జీవితాలు బుగిపాలైపోతాయి. చాలా జాగ్రత్తగా, చాలా వివేకంగా వాళ్ళ నడతలు కనిపెట్టుకుంటూ ముందుకు సాగాలి. ఇంకొక మాట కూడా 18వ వాక్యంలో చదివితే అదే అధ్యాయంలో, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురుగాక. ఆమేన్. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారు. వివేకులు ఎవరు? దీర్ఘశాంతము కలిగిన వాడు మహా వివేకి. వివేకి తమ నడతల్ని బాగా కనిపెడతాడు. కనిపెట్టుకుంటూ సన్మార్గములో, మంచి త్రోవలో పరిశుద్ధం కలిగి ప్రవర్తన చేసుకుని ఏర్పరచబడిన వంశం అని గుర్తించిన వారమై పరిశుద్ధ జనముగా జీవిస్తూ దేవునికి, దైవ సేవకులకి ప్రియమైన వారంగా నడుచుకుంటూ మనం సాగిపోతున్నట్లయితే, ఆయన దీర్ఘశాంతం ధరించుకున్న అనుభవాల్లో మనం కొనసాగుతున్నట్లయితే, దీర్ఘశాంతం గల వారికి ఆయన వివేకం దయచేస్తాడు. ఆ వివేకం ఆ వ్యక్తిని ప్రియులారా గణపరుస్తుంది. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని వివేకం కలిగిన వాడు కనుక ఏం చేశాడు? ఇజ్రాయిలు ప్రజల మీద రాజరికానికి తీసుకొచ్చాడు, సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. దేవుని ప్రజలు అని మనలోనే కాదు, లోకంలో కూడా చాలామంది ఇట్లాంటి వివేకాన్ని పొందుకొని గొప్ప గొప్ప వాళ్ళు అయిన వారు మన కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటారు. అట్లాంటి అనుభవాల్లో మనమందరము కొనసాగాలని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మన నడతలను బాగా కనిపెట్టుకోవాలి. ఈ మార్గంలో పోతే మనకి ఏ నష్టం కలుగుతుందో, ఈ మార్గంలోకి వెళ్ళకూడదు కదా. మనం దేవుని బిడ్డలం కదా, దేవుని రక్తం చేత కడగబడి ఏర్పరచబడిన వంశంగా తీర్చిదిద్దబడ్డాం కదా, దీర్ఘశాంతాన్ని ధరించుకుని ఉన్నాం కదా, జాలిగల మనసు, కనికరం, దయ మన మీద ఉంది కదా. ఆయన దయ, కనికరం, వాత్సల్యత పూర్ణుడు కనుక, కృపా సత్యములు గల దేవుడు కనుక, ఆయన కృపా సత్యం మన మీద మెండుగా కురిపించాలంటే ఈ విధమైన నడవడిక కలిగి మనం నడుచుకోవాలి కదా అని జ్ఞానం కలిగి నీవు నేను నడుచుకున్నట్లయితే వివేకులకు జ్ఞానమును కిరీటముగా దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ జ్ఞానం నిన్ను ఏం చేస్తుంది? అత్యధికంగా సొలొమోను దైవజ్ఞానాన్ని పొందుకున్నాడు. సొలొమోను దేవుడు ఏం చేశాడు? అత్యధికంగా ఆశీర్వదించాడు. అట్లాంటి ఆశీర్వాదం నీకు నాకు కావాలంటే మనం వివేకులమై ఉండాలి, సాత్వికులమై ఉండాలి. నీ సాత్వికం నిన్ను దేవుని ఇంట్లో నమ్మకస్తురాలుగా చేస్తుంది. ఆమేన్. సాత్వికాన్ని పొందుకున్న మనం దేవుని ఇంట్లో ఎలా ఉండాలి? నమ్మకస్తురాండ్రుగా ఉండాలి. ప్రభు అంటాడు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు. ఏమండి? ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఒకడికి ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు సంగతి మనకు వద్దులేండి, అనవసరం, మైనస్ అది. ఈ 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు, 5 తీసుకున్నవాడు 5 తలాంతులు ఇంకో 5 సంపాదించాడు. అర్థమైందండి? అయితే ఆ యజమానుడు వచ్చి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో, ఈ 2 రూపాయల్లో నువ్వు నమ్మకంగా దేవుడికి 20 వయసులు ఇచ్చావు కనుక, కొంచెములో 2 తలాంతులే, 5 రూపాయలే, ఈ 5 రూపాయల్లో ఆ బలి మాట గుర్తొచ్చింది. నేను ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళా. వాళ్ళకి 2 పిల్లలు. మోషే అంకుల్ వచ్చాడు. మోషే అంకుల్ సంతోషంగా ఉన్నారు. నేను 5 రూపాయలు ఇచ్చాను వాళ్ళకి. 5 రూపాయలు ఇచ్చాను. రేయ్ మీరు అర్జెంటుగా వెళ్ళి పీస్ పెట్టా కొనుక్కోండి, వెళ్ళి రేయ్ వెళ్ళండిరా అని చెప్పి ఇచ్చా. వేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్ళ పిల్లలు కదండి, చిన్న పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నారు. ఏమండి, వాళ్ళ నాన్న పిలుస్తాడు, ఏయ్, ఆయన పేరు తిమోతి గారు, ఇప్పుడు ఉన్నారు వెస్ట్ గోదావరిలో. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఏయ్ ఎక్కడికి రా పోయేదే, ఎక్కడికి రా అని అడుగుతుంది. అదే అంకులు, మోషే అంకులు డబ్బులు ఇచ్చాడు, డబ్బులు 5 రూపాయలు ఇచ్చాడు.
పీస్ మిఠాయి కొనుక్కోవడానికి వెళ్తున్నాం, 4 రూపాయలు పీస్ మిఠాయి కొనుక్కుంటాం, రూపాయి పెట్టి ఐస్ ఫుడ్ కొనుక్కోవడానికి వెళ్తున్నా అంటున్నారు వీళ్ళు. రే 5 రూపాయల్లో దేవుడిది ఎంతరా అని అడిగి ఆ పిల్లల్ని అడుగు, నా ఎదుటే రే 5 రూపాయల్లో దేవుడిది ఎంతరా అంటే ₹10 అంటున్నారు పిల్లలు. మరి ₹10 తెచ్చి 4.5 ఖర్చు పెట్టుకుని ₹10 తెచ్చి దేవుడి డిబ్బీలు వేయండి. ఆమేన్. నా కళ్ళు తెరవబడ్డాయి ఆ రోజు. అంటే 5 రూపాయలు కూడా ఇవ్వాలి. ఈ రోజున ఈ హోసన్నా మినిస్ట్రీ పరిచర్య ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే కొంచెములో నమ్మకత్వం, కొంచెములో యథార్థత, కొంచెములో సిన్సియారిటీ. నీవు నేను ఉన్నప్పుడు నీకొక కొలత, నాకొక కొలత బైబిల్లో లేదు. మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత మనకు కొలవబడుతుంది. పిసిరితనంగా కాకుండా, ఇసుక్కుంటూ కాకుండా దేవుడికి ఇచ్చే బిడ్డలందరూ కూడా సంతోషంగా ఇవ్వాలి. ఆమేన్. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నా సహోదరులారా, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నేను నిన్ను అనేక పట్టణాల మీద అధికారిగా చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక అనాథండి, నేను ముగిస్తాను 3 నిమిషాల్లో. ఒక అనాథ బిడ్డ, తల్లి లేదు, తండ్రి లేడు, ప్లాట్ఫారం. ఎవరైనా పెడితే తింటాడు, లేకపోతే అలాగే పండుకుంటాడు ప్లాట్ఫారంలో. ఆ అనాథ బిడ్డను ఒక దైవ సేవకుడి దగ్గరికి చేరదీశాడు. ఒరేయ్, నువ్వు ఇక్కడ ఉన్నావు, మీ అమ్మ నాన్న లేరురా అంటే లేరయ్యా అన్నాడు. అవునా, నా దగ్గరికి వచ్చేసి నీకు అన్నం పెడతాను, చక్కగా చూసుకుంటాను, పండగ మంచి బట్టలు కుట్టి పెడతాను, నా దగ్గర ఉండు అని చెప్తే అలాగేనయ్యా అని చర్చికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాడు 9 ఏళ్ళప్పుడు వచ్చాడు మందిరానికి. వాడికి 18-20 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ తర్వాత నువ్వు ఏదో ఒక పని చేయాలరా, ఖాళీగా ఉండకూడదు అని చర్చి గోడ పక్కనే చిన్న తాటాకి పందిరేసి, ఏమండి ఈ పంచర్లు వేసే లివర్లు ఉంటాయే, కొలుములోకి వెళ్ళి 2 లివర్లు తయారు చేసి ఆ వాల్ సొల్యూషన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి, రేయ్ నీకు ఒక పంపు కొని పెడతాను, గాలి కొట్టే పంపు, ఈ పాకేసుకున్న నా చర్చి పక్కనే గోడ పక్కనే ఈ పంపు కొడతా, సైకిల్కి పంపు గాలి కొడతా ఉండు, వాళ్ళు 10 పైసలు ఇస్తారు, నువ్వు పోషణకి సరిపోద్ది, నువ్వు ఇలా బతకాలా, నువ్వు ఖాళీగా ఉండకూడదు, పని చేయకుండా భోజనం చేయొద్దని బైబిల్ చెప్తుంది అని ఆ కొలుములోకి వెళ్ళి 2 యాక్సిల్, సైకిల్ యాక్సిల్ తీసుకుని కొలుములో వంచి లివర్లుగా తయారు చేసి సొల్యూషన్ తీసుకొచ్చి ఇలా ఒక ట్యూబ్ ఇచ్చి పంచర్లు వేస్తా ఉండు, నేర్చుకో, 20 ఏళ్ళు వచ్చినాయి కదా, ఎదిగావు కదా, గాలి కొడతా ఉండి 10 పైసలు ఇస్తారు ఇచ్చిన వాళ్ళంతా, అలా సంపాదించుకోరంటే అయ్యా ఇదే గొప్ప ధన్యత అనుకుని ఆ అనాథ బిడ్డ ఆ తాటాకి పందిరి వేసుకుని చర్చి పక్కనే గోడ పక్కనే మార్జిన్లో, రోడ్డు మార్జిన్లో ఇక గాలి కొడతా ఉన్నాడు, పంచర్లు వేస్తూ ఉన్నాడు. రోజుకి ₹6, ₹7, ₹8. ఆ రోజుల్లో ఒక 60 ఏళ్ల క్రితం కథ కాదు, జరిగిన చరిత్ర చెప్తున్నాను మీకు ప్రియులారా. ఇక పంచర్లు వేస్తూ ఉన్నాడు, గాలి కొడతా ఉన్నాడు, చక్కగా జరుగుతూ ఉంది. రోజుకి ₹6, ₹7, ₹8, ₹10, ₹20, ₹30 వచ్చిన రోజులు ఉన్నాయి. ఏంటంటే సాయంత్రం దాకా పని చేస్తాడు. సాయంత్రం వచ్చి అమ్మకి పాస్టర్ ఉండడు, సేవకి వెళ్ళిపోయాడు ఎక్కడో సభలకి, పాస్టర్ గారు ఉండడు, ఎక్కడ ఫుల్ బిజీ ఆయన, మంచి సేవకుడు. ప్రియులారా, అమ్మగారు ఏంట్రా ఇసుకిస్తాం, రేయ్ రాఘవరావు ఏంటి సంగతి, ఏంట్రా ఇసుకిస్తావు, నన్ను నిద్రపోవాలి. అమ్మగారు ఈరోజు నాకు ₹7 వచ్చింది, ₹7. ఏంటి సంగతి, 70 పైసలు నాది కాదు దేవుడిది అని అమ్మగారికి ఇచ్చి, ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తున్నాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ రోజున ఆ తమ్ముడు ఎలాగైతే చెప్పండి, పెద్ద టైర్ల కంపెనీకి యజమాని అయిపోయాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. కోట్ల విలువైన ఆస్తి. కారణం కొంచెములో నీ నమ్మకత్వం ఏది సహోదరుడా, నీ సిన్సియారిటీ ఏది సహోదరి. కొంచెములో 5 ఇచ్చినాడు, 5 సంపాదించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకేది దేవుడిచ్చినా దేవుడికి వేరు చేయి, సెపరేట్, ప్రత్యేకించు. నా దగ్గర ఒక పెట్టు ఉంటుంది, మీరు ఏది ఇచ్చినా నేను ఆ పెట్టెలో దేవుడికి తీయకుండా రూపాయి కూడా వాడు. నా మంచి మనసు ఉంది, నిజమండి. అందుకే ఈ పరిచయం ఎంతగా దేవుడు అభివృద్ధి పరిచాడు. ఆమేన్. లేకపోతే ఎవరు నాకు 10 లక్షలు ఇచ్చారు,
అసలు ఎంత డబ్బు ఖర్చు అయింది మా పరిచర్యకి? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాం ఈ రోజు వరకు మనం? ఎవరైనా ఇచ్చారా? ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఏదో కొంతమంది ఉన్నారు, ఏదో ఉన్నారు. అయితే దేవుడు సమస్తమును కూడా ధారాళంగా దయచేశాడు. ఆమేన్. మన జీవితాల్లో దీర్ఘశాంతము కలిగిన వారమై, ప్రభుకి మనం నమ్మకస్తులమై, యథార్థ పరులమై, సిన్సియారిటీ కలిగి, ఎంత సిన్సియారిటీగా, ఎంత యథార్థంగా, ఆ కొంచెములనే మాట చాలా ప్రాముఖ్యమైందండి. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? అనేక పట్టణాల మీద పంచర్లు వేసుకుని గాలి కొడుతూ 10 పైసలు తీసుకుని ఆ కొంచెంలో ఆ యవ్వనస్తుడు నమ్మకంగా ఉండటం ద్వారా కోట్ల రూపాయల ఖరీదైన టైర్లు కంపెనీ పెట్టాడు. కార్లకి లారీలు టైర్లు వేస్తారే, ఆ కంపెనీ పెట్టాడు. పంచర్లు వేసేవారు టైర్లు కాబట్టి నాకు అర్థం కాదు. ఆయన చేసే పనులు కంటికి కనబడవు, చెవికి వినబడదు, మనుష్య హృదయానికి గోచరము కాదు. అందరూ లేచి నిలబడదాం. ప్రభువా, నేను నమ్మకస్తురాలుగా ఉంటానయ్యా. అందరు లేచి నిలబడి ఒక క్షణం ప్రార్థించుకుందాం, ఒక 5 నిమిషాలు. ప్రభువా, నీ సన్నిధిలో నేను నమ్మకంగా సాగుతాను, యథార్థంగా ఉంటానయ్యా. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్న వ్యక్తిని అనేక పట్టణాల మీద అధికారిగా చేసేవు తండ్రి. అనాథులను, అంటరాని వారిని, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయుటకు యేసయ్యా నువ్వు ఒక్కడవే శక్తి గలవాడివి, సామర్థ్యము కలిగిన వాడివి. వినయము గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. వినయము గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీవు వాడు పాత్రనై సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గల వారికే తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు,
స్థలములోని నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవనేసయ్యా. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దీర్ఘశాంతముతో కూడిన వినయమును ప్రార్థన చేసుకోండి. సాత్వికమును. మోషే దేవుని ఇల్లు అంతటిలో మిక్కిరి కాబాలారా శబాలారా నమ్మకస్తుడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని ఆకాశమందున దేవుడు, నా బిడ్డలారా, మనుషులమైన మనల్ని పరిశీలన చేస్తున్నాడు. నమ్మకస్తుల్ని పరీక్షిస్తున్నాడు. యథార్థ హృదయులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి ప్రపంచమంతా సంచరిస్తుంది. ఏది నీ యథార్థత, ఏది నీ సిన్సియారిటీ, ఏది నీ నమ్మకత్వం. ఆయన కనికర స్వరూపుడు, ఆయన దయా వాత్సల్యత కలిగిన వాడు, దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు. మన దోషములని, మన పాపాలని పరిహరించి, తండ్రులు చేసిన దోషాలు పిల్లల ఒళ్ళో పోయి 3-4 తరాల వరకు క్షమించకుండా వాళ్ళు పరిహరించడం కొరకు దీర్ఘశాంతము కలిగిన దేవుడు దిగి వచ్చి మన పాపాలు పరిహరించిన నిమిత్తమై 2020 సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని కన్య మరియ గర్భాన్ని ఉద్భవింపజేసి నీ పాప దోషాన్ని ఆయన కడిగేశాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఇక మనమందరము కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దీర్ఘశాంతుడు, కృపాతిశయుడైన దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించే సంవత్సరం ఈ సంవత్సరం. నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానపూర్వకంగా మాట్లాడిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిశ్చయమని పాడిని, నీ పంటను, నీ వ్యవసాయాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ చేతి పనిని ఆశీర్వదించబోతున్నాడు ఆయన. నా సహోదరి సహోదరులారా, మోషే దేవుని ఇల్లు అంతట్లో మిక్కిలి నమ్మకస్తుడుగా, యథార్థవంతుడిగా ఉన్నట్లుగా నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలి, నమ్మకస్తుడిగా ఉండాలి. కొంచెములో నీకు వచ్చిన 2 రూపాయలు 5 రూపాయలు నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను అనేకమైన వాటి అధికారిగా చేయబోతున్నాడు. అనాథ సైకిల్కి గాలి కొట్టి 10 పైసలు సంపాదించుకునే వ్యక్తిని ఒక టైర్ల కంపెనీకి యజమాని చేశాడు దేవుడు. నా దేవుడు ఎంతటి కార్యం నేను చేస్తాడు. ఆయన చెప్తున్నాడు వాగ్దానపూర్వకంగా, నా బిడ్డలారా, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. నా తండ్రి చేసిన వాగ్దానం, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను మీ మధ్యకు పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు మీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యం గాలి మూలుగులతో మీ పక్షాన నాకు ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యములకు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆత్మ చేత నడిపించి నా కుమారులుగా, నా కుమార్తెలుగా తీర్చిదిద్దుతాడు.
పరిశుద్ధాత్ముడు మరణమునకు లోనైన మీ శరీరాల్ని, చావుకు లోనైన మీ శరీరాల్ని, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వారి ఆత్మ మీలో ఉన్న మృతతుల్యమైన అనుభవాలను తొలగించి ఆయన ఆత్మచేత మిమ్మల్ని జీవింపజేయునుగాక, ఆత్మచేత నడిపించునుగాక, ఆత్మచేత పాపమును ఒప్పింపజేయునుగాక, ఆత్మచేత ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో మీ పక్షాన నా పక్షాన పరిశుద్ధాత్ముడు ఉత్తరవాదిగా ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో తండ్రికి ప్రార్థన చెయ్యునుగాక. ఆమేన్. మనల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు. యేసయ్యా, దీర్ఘశాంతాన్ని ధరించుకుంటానయ్యా. మిక్కిలి సాత్వికుడైన మోషే వలె నాకు నమ్మకత్వాన్ని దయచేయనైనా అని ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగల దేవ, ఈ పునరుద్ధానపు ఆరాధనలు ఇక రాబోతున్న సంవత్సరాల్లో మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలాగ మీరు ఆశీర్వదిస్తారో, ఎలాగ మమ్మల్ని హెచ్చిస్తారో, దీర్ఘశాంతము అనే మాట మీద మీరు మాట్లాడుతూ అనేక విషయాలు మాకు తెలియపరుస్తూ వచ్చారు. మీరు మాట్లాడిన ప్రతి మాట నీరు కట్టి ఫలింప చేయండి. పరిశుద్ధాత్మ నీరు కట్టండి. మీ రక్తపు కోటలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించి మీ రాకడకు రాజ్యానికి సిద్ధపరచమని బ్రతుకు దినములన్నిట దీర్ఘశాంతము కలిగిన వారమై మా వేసే ప్రతి అడుగు కూడా వివేకులమై మా నడతలు మేము కనిపెట్టుకునే వారముగా ప్రభువా మేము ప్రవర్తించుటకు సహాయం చేయి. దీర్ఘశాంతము కలిగిన వారే మహా వివేకులై ఉంటారని, వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుంటారని చక్కటి విషయాలు తెలియపరిచారు. ఆ దిశగా మా బిడ్డలందరూ వేసే ప్రతి అడుగు వేసి ముందు కొనసాగటానికి సహాయం చేయమని, సర్వఘనత మహిమ ప్రభావాలు ఈ పునరుద్ధానపు ఆరాధన బట్టి మీరే పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ప్రభు కృప సదాకాలము నమ్మకస్తులమైన మనందరికీ సదాకాలము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రభు దేవాతి దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనందరినీ కాపాడుతూ వచ్చారు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పాడి పంటను, వ్యవసాయాన్ని, చేతి పనులు ఆశీర్వదించండి.